నీ మెలనైన స్వరాన్ని నాకు వినిపింపచేయండి అంటూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అమ్మ, మీ మనసులో అటు ఇటు పోనీయొద్దు. చాలా శ్రేష్టమైన సమయము. దేవుడు మనతో మాట్లాడాలని ఈ స్థలంలోకి వచ్చి ఉన్నాడు. భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మనం ఉందాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నాతో మీరు మాట్లాడండి, నన్ను దర్శించండి, నా జీవితాన్ని వెలిగించండి, నాకున్న ప్రతి కొరత తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కొంచెం సౌండ్. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇంటికి రంగులు వేసుకోవటం, క్రొత్త బట్టలు కట్టుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఆ రోజు కేక్ కట్ చేసుకోవటం, చుట్టాలు పిలిపించుకోవడం, సంతోషిస్తే ఇది నిజంగా పండగ అనుకుంటారు చాలామంది. నేను అంటాను, ఈ పండగ, మీరు చేసుకునే పండగ ఒక రోజుకే పరిమితం ఉంటుంది. చాలామంది క్రైస్తవుల జీవితాల్లో నిజంగా సంతోషం లేదు. ఈ మాట మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే పండగ క్రైస్తవులు కాబట్టి, నామకద్ద క్రైస్తవులు కాబట్టి, దేవుణ్ణి సరైన రీతిలో మనం ఆరాధించట్లేదు కాబట్టి మనలో సంతోషం అనేది ఉండట్లేదు, సమాధానం అనేది ఉండట్లేదు. అవునంటారా కాదంటారా? ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధే మన జీవితాలు. కానీ అందుకోసం ఆ ప్రభువు లోకానికి వచ్చింది. నెమ్మదిగా మీరు ఆలోచన చేయండి, అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆ పరమార్థం మనకు ఎప్పుడైతే తెలుస్తుందో నిజంగా దేవుని మనం స్తుతించకుండా ఉండలేం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వ చేసిన పాపానికి ఆయన బలియాగం అవ్వాల్సి వచ్చింది. ఆదాము అవ్వ చేసిన పాపానికి రెండో ఆదాముగా యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆదాము చేసిన అతిక్రమము, అవ్వమ్మ చేసిన అతిక్రమము, పాపానికి ఆ రోజు కానుండి దరిదాపుగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ బలియాగమయ్యేంత వరకు కూడా మనుషులు తాత్కాలికమైన బలిస్తూ ఉండేవారు. ఎడ్ల బలి కానీ, గొర్రె బలి కానీ, మేక బలి కానీ, పౌరపు బలులు కానీ తాత్కాలికమైన బలి ఇచ్చి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అనే నమ్మకము, విశ్వాసం వాళ్ళకు ఉండేది. ఈ రీతిగా కొనసాగుతూ ఉన్నప్పుడు పరలోకంలో తండ్రి అనే దేవుడు ఒక ఆలోచన చేశాడు. అరే, ఇక్కడ ఎన్నో గొర్రెలు, మేకలు, ఎడ్లు వధించబడిన మనిషి యొక్క పాపము పరిపూర్ణంగా కొట్టువేయబడట్లేదు, వారికి విడుదల దొరకట్లేదు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారేమో అని అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి దాన్ని ఆలోచన సభ అని కూడా అంటారు. మీకు వివరంగా చాలా క్లుప్తంగా ఈరోజు చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడి మీ ముందు నిలబడ్డాను. ఒక్కొక్క మాట మీరు అవకాశం ఉంటే రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. చాలా విలువైన వర్తమానం మీరు వినబోతున్నారు. మొట్టమొదటిగా యెషయా గ్రంథం మీరు చదివితే ఈ వివరణ ఇక్కడ ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము
13 వచనం చదవండి చాలు. యెషయా గ్రంథం 14:13. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుంది. చాలు. ఉత్తరపు దిక్కున, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఉత్తరపు దిక్కున సభా పర్వతము దగ్గర నేను కూర్చుందని అంటాడు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే లూసిఫర్. అప్పటికి లూసిఫరు పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. ఎక్కడ కూర్చోవాలని అనుకుంటున్నాడంటే దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది ఏ పర్వతం అని అంటే సభా పర్వతము. రెండోది, మీరు క్రమంగా దీని తర్వాత మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గురించి ఫిర్యాదు చేయడానికి పరలోకానికి వెళ్తాడు సాతాను. అప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఆ మీటింగ్నే ఆలోచన సభ అని అంటారు. అక్కడ ఎవరెవరు ఉంటారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. వారితో పాటు దేవదూతల పరివారం ఉంటుంది అక్కడ. వారితో పాటు 24 పెద్దలు కూడా ఉంటారు. వారితో పాటు 4 జీవులు ఉంటారు. వారితో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా వారు వారి పనుల్లో నిమగ్నమై దేవుని స్తుతిస్తూ ఉంటారు. కొందరేమో దేవుని ఆరాధించేవారు, కొందరేమో దేవుని యొక్క వర్తమానాన్ని భూలోకానికి తీసుకొస్తూ ఉండేవారు. కొంతమంది ఆలోచన సభలో కూర్చుని పెద్దలు, 24 పెద్దలు అన్నాను కదా, అక్కడ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఏదైతే అక్కడ డిక్లేర్ అవుతుందో అది భూమి మీదకి పంపిస్తూ ఉండేవారు. దానికి గాబ్రియల్ దూతను వాడుకునేవారు. ఈ మాట మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, మన భారతదేశానికి క్యాపిటల్ ఏది? మన భారతదేశానికి రాజధాని ఏది? ఢిల్లీ కదా. ఢిల్లీలో ఏదైతే అక్కడ ఉన్న నాయకులు, ఇప్పుడు ఇది ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, ఆయన ఏదైతే ఆమోదం చేస్తాడో, ఆమోద ముద్ర వేస్తాడో అదే జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా పరలోకంలో కూడా తండ్రి అనే దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనలు చేస్తూ ఉండేవారు. ఎలాగా ఈ ప్రజల్ని విమోచించేది ఎలాగా, ఈ ప్రజల్ని రక్షించేది ఎలాగా అని వారు ఆలోచన చేసి ఏ మనిషిని పంపిద్దాము అని పరలోకం అంతా వెతికారు. ఎవరిని పంపిద్దాం అనేది. ఎవరిలో కూడా అంత పరిశుద్ధత లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. పరలోకంలో ఎవరిలో కూడా ఇంత పరిశుద్ధత లేదు, ఎవరిలో ఇంత నీతి లేదు. మీకు తెలుసా, యోబు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే కనుక నక్షత్రాల్లో కూడా పాపం ఉందట, దేవదూతల్లో కూడా పాపం ఉందట, సూర్యునిలో పాపం ఉంది. అంటే సృష్టిలో ఉన్న ప్రతి దానిలో పాపం ఉంది. అంత మాత్రమే కాదు, దేవదూతల్లో కూడా పాపం ఉంది. ఈ విషయం మీకు ఎలాగ అర్థమవుతుందంటే, లూసిఫర్ గడు ఆలోచన చేసి పాపం చేశాడు. సో ఆలోచన చేసినప్పుడు తండ్రి అనే దేవుడు ఎవరు కూడా ఆయనకి సరైన వ్యక్తి కనబడపోయేసరికి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. నా కుమారుడు ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు, ఆయనలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా పలికించాడు. ఇంత పరిశుద్ధుడు భూమి మీదకి వెళ్ళి తన రక్తాన్ని చిందిస్తేనే తప్ప మనిషికి, చెప్పండి, పాప విమోచన కలగదు అని ఆలోచన చేసి 2000 సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన పంపించే ముందు ఈ వర్తమానం ఎవరికి ముందు తెలియపరిచాడంటే ప్రవక్తలకు తెలియపరిచాడు. ఈ ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఎప్పుడు రాబోతున్నాడు, ఎక్కడికి రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు, ఎవరి ద్వారా రాబోతున్నాడు, ఏ స్థలానికి రాబోతున్నాడు, ఎక్కడ పుట్టబోతున్నాడు అనే విషయాలన్నీ కూడా ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఆ మాట కూడా ఒకసారి మీరు చదవండి, మీకు అర్థం కావడానికి. యెషయా గ్రంథం 14:13 వచ్చిన చదవండి.
క్షమించండి, మీకా గ్రంథం. ఇప్పుడు యెషయా అయిపోయింది కదా, మీకా గ్రంథం ప్లేస్, మొట్టమొదటిగా ప్లేస్. అయితే ఇంకొక మాట మీరు చదివి, యెషయా గ్రంథం 7:14 ముందు చదవండి. యెషయా గ్రంథం 7:14. తానే ఒక సూచన మీకు ఎవరికి చూపిస్తున్నాడు? సూచన ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు, ప్రవక్తలకు చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒక విషయం తెలియపరుస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టెను. ఈ విషయము 7,000 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్తకి తండ్రి అయిన దేవుడు తెలియపరిచాడు. మరియకు తెలియపరచడం కాదు, ముందుగా ఎవరికి తెలియపరిచాడు? ఇక్కడ యెషయా ప్రవక్తకి. ప్రవక్త అంటే ప్రవచించేవాడు అని అర్థం. ప్రవక్త అంటే రాగల దినాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగానే తెలియజేసేవాడే ప్రవక్త. అందుకని ఈ యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా పలికిస్తున్నాడు. ఎలా అనగా, మళ్ళా చదవమ్మా. కాబట్టి ఒక కుమారుని కని, చాలు, కన్యక గర్భవతి కుమారుని కని. సరే, ఇది బాగానే ఉంది. ఇంతకే ఈయన ఏ కన్యకు పుడతాడు? అదొక ప్రశ్న. అంటే భూమి మీద ఎంతోమంది కన్యకలు ఉన్నారు కదా, మరి ఆ కన్యక ఎవరు? కన్యక అని అన్నాడు కానీ పలానా మరి అని ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలే. అంటే ఈయన ఈ మాటకున్న ఉద్దేశం ఏంటంటే 7,000 సంవత్సరాల క్రితము నుండి యేసుక్రీస్తు ప్రభువుల భూమి మీదకి వచ్చే వరకు కూడా ప్రపంచమంతా వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ నిర్ణయం ఎప్పుడయింది? 7,000 సంవత్సరాల క్రితం అయింది. ఎక్కడ? పరలోకంలో. చర్చిలో దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. పిల్లల్ని దగ్గర పెట్టుకునేది కానీ. రైట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి మీరు మాటలు, ఎందుకంటే వాక్యం బాగా మనకు తెలిస్తేనే విషయాలు మీకు అర్థమవుతాయి. 7,000 సంవత్సరాల క్రితం పరలోకంలో ఈ మాట, చెప్పండి, ఈ మాట నిర్ణయించబడింది. ప్రవక్త ద్వారా భూమి మీదకి ఈ వర్తమానం వచ్చింది. ఆ 7,000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినంత వరకు కూడా వెతుకుతూనే ఉన్నారు. ఎవరు కన్యక, ఎవరు పరిశుద్ధురాలు, ఎవరు నీతిమంతురాలని వెతుకుతూ ఉన్నప్పుడు ఒక తల్లి మాత్రమే కనపడింది. ఆ తల్లి పేరే మరియ. ఈయన ఎక్కడ పుడతాడు ఇంతకే అనే విషయాలు కూడా ముందే మీకా ప్రవక్త ప్రవచించాడు. మీకా ప్రవక్త చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఒకసారి. మీకా గ్రంథం 5:2 చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో పుడతాడంట. చూడండి, ఎవరి కుటుంబంలో పుడతాడు ఈయన? ఈ మాట మీరు పట్టుకోవాలి. ఎవరి కుటుంబంలో పుడతారు? దాని ముందు ఏం మాట ఉంది? బెత్లెహేములో పుడతాడని, బెత్లెహేములో కూడా యోదా వారి కుటుంబంలో పుడతాడని ఇక్కడ ముందుగానే మీకా ప్రవక్త ప్రవచించాడు. అంటే ఊరి పేరు చెప్పాడు, ప్రాంతం పేరు చెప్పాడు, గోత్రం పేరు కూడా చెప్పాడు. ఏ గోత్రం ఇది? ఒక మాట గుర్తుపెట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఎందుకు యోధా గోత్రానికి పుట్టాలైనా? యోధా అను మాటకు అర్థం ఏంటంటే స్తుతించుట అని అర్థం. దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో వారికి మాత్రమే ఈ దేవుడు దొరుకుతాడు. ఈ క్రిస్మస్ పండుగకి నేను గమనించిన కాడికి, నేను ఆయా స్థలాలకు వెళుతూ ఉంటాను, నేను గమనించిన కాడికి ఏం జరిగిందో తెలుసా? ఏం చూసానో తెలుసా? చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సమయానికి రారు, నిర్లక్ష్యం. ఇది పండుగ దినాన్ని కనుక ఇంకా కాస్త నిర్లక్ష్యంగా వస్తారు. మ్యాచింగ్ లేనిదే మందిరానికి రాదు. ఏంటి? అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు మ్యాచింగ్ ఉండాలి. చీరే మ్యాచింగ్ అయితే చెప్పండి, ఇవి
చెప్పాలమ్మా, ఇది మనందరి జీవితాల్లో ఉన్నదే కదా, లైవ్లో కూడా వింటున్నారు, వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ విషయాలు. చీర ఏదైతే మీరు కట్టుకుంటారో బ్లౌజ్ అదే ఉండాలి, చెవులు అయ్యే ఉండాలి, చివరికి లిప్స్టిక్ కూడా అదే ఉండాలండి. మరి విడ్డూరం ఏంటంటే కాలు గోరు కూడా. ఇవన్నీ చేసుకుని మీరు ఎప్పుడు వస్తారో తెలుసా? 12 గంటలకు వస్తారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. గొర్రెల కాపరికి వర్తమానం తెలిసిన వెంటనే వాళ్ళు వెంటనే వచ్చారా, ఆలస్యం చేస్తూ వచ్చారా? చెప్పలేం. ఎలా వచ్చారు వాళ్ళు? గొర్రెల కాపరికి ఎప్పుడైతే వర్తమానం తెలిసిందో, నిజం చెప్పాలంటే వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, గొర్రెల కాపరులు. ఆ మందని ఎవరికి అప్పగించాలి? వాళ్ళు మంద ఏమైనా కానివ్వండి. కానీ దూత ఈ వార్త మన యొద్దకు తీసుకొచ్చింది కనుక, అరే రెండ్రా మనం పోదాం, రెండ్రా మనం లేచి వెళదాం అని ఒకరిని ఒకరు పురుకొల్పుకొని, ఒకరిని ఒకరు ఐక్యపరుచుకుని, ఒకరిని ఒకరు సమాధానపరుచుకుని కుటుంబ సమేతంగా వారు వెళుతూ వచ్చారు. నేను అడుగుతాను, ఈ పండగలో నీ కుటుంబం ఇక్కడ కూర్చుందా? ఈ పండగలో ఫ్యామిలీ అంతా మీరు వచ్చారా? గొర్రెల కాపరులు చూడండి, అందరూ కలిసికట్టుగా వెళ్ళారు. వార్త ఎప్పుడైతే విన్నారో వెంటనే స్పందించారు. వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు యేసయ్య వద్దకు పరుగున వెళ్ళారండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా దొరుకు కాలములోనే ఆయనను మీరు వెతకండి. నీ బలం ఉన్నప్పుడే నువ్వు వెతకాలి, నీకు సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని వెతకాలి, నువ్వు యవ్వన వయసులో ఉన్నప్పుడే దేవుని వెతకాలి. నీకు అన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తానంటే కాదండి, దేవుడు దొరకడు, వెళ్ళిపోతాడు. ఏదో ఒక సాకు. ఈరోజు నేను చాలామందికి ఫోన్ చేశాను, చాలామంది ఊరు వెళ్ళారనుకోండి, చాలామంది చెప్పే సాకు ఏంటంటే, అన్న ఉద్యోగం ఉందన్న, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న, రమ్మన్నారు. ఇబ్బంది పెట్టిన ప్రభు కొరకు నువ్వేం చేసావు? ప్రభు కొరకు నీకు ఏకంగా పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి దిగి వచ్చాడు కదా, సింహాసనాన్ని విడిచిపెట్టాడు కదా, దేవుని మహిమను విడిచిపెట్టాడు కదా, తండ్రిని విడిచిపెట్టాడు కదా, మరి ప్రభు కొరకు నువ్వేం విడిచిపెట్టావు? ఆలోచన చేయండి. ఈ క్రిస్మస్ దినం నుంచైనా మీ బ్రతుకులు మారాలి, మీ తీర్మానాలు మారాలి, మీ ఆలోచనలు మారాలి. దేవుని దగ్గరకు వస్తానికి నువ్వు నిర్లక్ష్యం కలిగి నువ్వు ఉన్నావా? నా దేవుడు నీ పట్ల కూడా అలక్ష్యము కనుక వహిస్తే నువ్వు రెప్పపాటు కాలంలోనే కనుమరుగైపోతే జాగ్రత్త. ఆయన బాగా నేను ఓర్చుకుంటూ ఉన్నాడు. తెలుసుకుంటుందిరా నా బిడ్డ, తెలుసుకుంటాడులే అన్నట్టుగా వెతుకుతూ ఉన్నాడు. ప్రభు వెతుకులాట్లో మరియ తల్లి వలె నీవు నేను కూడా ఆయన ఎన్నికలో ఉన్నామా? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు మరియని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి యోధా గోత్రికురాలు ఆమె. యోధాను మాటకు స్తుతించే అనుభవం కలిగింది. 2, ఆమె ప్రార్థన పరురాలు. ఆమెలో ఉన్న 2వ గుణం ఏంటి తెలుసా? ప్రార్థన చేసే అనుభవం ఉంది ఆమెకి. 3వ గుణం ఏంటి తెలుసా? విధేయత, వినయము, లోబడేతనము. అంత మాత్రమే కాదు, ఆమె కన్యక, ఏ పురుషుణ్ణి ఎరగని కన్యక. ఈ రోజున యవ్వన బిడ్డలు మనం చూస్తే కనుక వాళ్ళ సెల్ ఫోన్ నిండా ఎవరెవరి నెంబర్లో ఉంటాయి, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. వారి కన్యక జీవితాన్ని అప్పుడే వారు పాడు చేసేసుకుంటున్నారు. అలాగైతే క్రీస్తు నీలో పుట్టడమ్మా, క్రీస్తు నాలో పుట్టడు. క్రీస్తు నీలో నాలో పుట్టాలంటే ఆయన మేజర్గా మనలో చూసేది ఏంటి తెలుసా? పరిశుద్ధత లేనిదే దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరట. ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మనలో పరిశుద్ధత ఉందా?
నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ మాట ద్వారా, నీ నడవడిక ద్వారా పరిశుద్ధత అంతటిని పోగొట్టుకుంటున్నావు కదా. ఇంకా నీలో సంతోషం ఎక్కడ ఉంటుంది? నీలో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సంవత్సరం అంతా కూడా మీరు గమనించండి, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? ఆలోచించండి, ఎన్ని ఆదివారాలు ఉంటాయి మీకు తెలుసా? తెలుసు, చేయొత్తన్న పైకి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? చెప్పమ్మా, టక్మని చెప్పు, మర్చిపోయినట్టుంది. 52 వారాలా? రైట్, 52 వారాలు ఉంటాయి. నిజంగా మీ గుండెల మీద చేసుకుని మీరు ఈ మాటకు సమాధానం చెప్పండి. ఈ 52 వారాల్లో నేను 52 వారాల్లో దేవుని గణపరిచానయ్యా, సమయానికి వచ్చానయ్యా, దేవుని ఆరాధించానయ్యా అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు పైకి ఎత్తుతారా? చూసారా, ఒక్కలేడు మన దాంట్లో. ఎంత విషాదకరమైన పరిస్థితి చూడండి. మీరేనే కాదు, క్రైస్తవ్యంలో 95% ఇదే బ్యాచ్. వీళ్ళు ఎప్పుడు కనపడతారు? క్రిస్మస్ రోజునే కనపడతారు. అందుకని మీ పండగ నాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది అని ప్రభు ఖచ్చితంగా మాట్లాడాడు. మీ పండగలకి నాకు అసహ్యం పుడుతుంది. మీరు అక్కడికి వచ్చి ఆరాధన చేస్తారు కదా, అక్కడికి వచ్చి పాటలు పాడతారు కదా, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు కదా, కానీ మీ మాటలు నేను వినలేక చెవులు కూడా అయినా. తెలుసా మీకు ఆ విషయం? బైబిల్లో ఉన్నాయి ఈ మాటలన్నీ ఉన్నాయి. ఆమోస్ గ్రంథంలో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మన పండగలంటే ఆయనకి అసహ్యం పుడుతున్నాయట. ఎందుకు అసహ్యం పుడుతున్నాయి? వీడు ఎప్పుడు మందిరాన్ని కనపడ్డు, వీడు ఎప్పుడు క్రమంగా రాడు, వీడుగా ఆ పండగ మాత్రము అసలుకు చోటు ఉండదు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? క్రమంగా వచ్చేటోడికి ఇక్కడ చోటు. అప్పుడు ఎవరెవరు ఉంటారు ఇక్కడ? సత్రములు ఆయనకు స్థలము లేనందున. ఆ మాట మీరు విన్నారు కదా. సత్రం అని ఈ సంఘంలో యేసయ్యకి స్థలం లేదు. సత్రం అని నీ హృదయంలో యేసయ్యకి స్థలము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విలువైన వర్తమానం మీరు వింటూ ఉన్నారు. నేను అంటే నా 2 చేతులు జోడించి మీకు మళ్ళా చెప్తున్నాను, మీరు మారాలి, మీ ఆలోచనలు మారాలి. నిజమైన సంతోషం మీకు నిజంగా కావాలంటే, నిజమైన ఆనందం మీకు నిజంగా కావాలంటే, నిజమైన సమాధానం నీ జీవితంలో నీ కుటుంబంలో కావాలంటే, నా ప్రభు నీ ఇంటిలో ఉండాల్సిందే, నా ప్రభుని వెతకవలసిందే. లేదా నామకార్థమైన జీవితంలోనే ఇలా నువ్వు కొనసాగుతూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజున మరణం నేను కలుసుకుంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నీకు అసలు ఆ భయం ఆలోచన మనకుందా? ఈ ఒక్క నెలలోనే క్రిస్మస్ అంటే క్రైస్తవులు బయటకు వస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన యూట్యూబ్లోను ఫేస్బుక్లో చూసినప్పుడు రోడ్ల మీద మోకరిస్తున్నారండి. నీ భక్తి అనేది బయటికి కనపడకూడదు. నీ భక్తి నీలోనే ఉండాలి. విపరీతమైన తిండులు తింటున్నారు, విపరీతమైన ఖర్చు పెడుతున్నారు, విపరీతంగా. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోకపోతే ఇబ్బందా? చెప్పండి, ఇబ్బందా? గొర్రెలు కాపరు వార్త తెలిసినట్టారు, ఈరోజు క్రిస్మస్ కదా, యేసయ్య పుట్టాడు కదా, కొత్త బట్టలు కుట్టించుకొద్దామని వెళ్ళారా? మరి వాక్యము ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? జ్ఞానులు కూడా ఈ విషయం తెలిసింది. వాళ్ళు ఏమైనా కొత్త బట్టలు కట్టుకొచ్చారా? మీకు తెలుసా? జ్ఞానులు దరిదాపుగా 2 సంవత్సరాలైనండి ప్రయాణమై వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ వార్త 2 సంవత్సరాల క్రితం తెలిసింది. వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు పట్టిందంట. ఈ 2 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ గురి, వాళ్ళ దర్శనం యేసయ్యని చూడాలని అంతే. నేను అంటాను, ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, ఇదిగో నేను గురి యొద్దకే ఓపికతో పరిగెడుతున్నాడు. అది ఆ మాట. అది గురి యొద్దకు పరిగెడతాం కాదు, కానీ గురి యొద్దకి ఓపికతో పరిగెడుతున్నాడు. క్రైస్తవ్యం అంటే ఓపికతో పరిగెట్టేదండి. క్రైస్తవ్యం అంటే ఓపికతో నడిచేదండి. గురి యొద్దకే పరిగెడుతున్నాడట అపోస్తలుడైన పౌలు.
చివరికి ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి, మంచి పోరాటము పోరాటి తిని నా పరుగుని కడముట్టించి తిని నా విశ్వాసము నేను కాపాడుకుంటున్నాను. ఇదిగో నా కొరకు జీవ కిరీటము అక్కడ దాచిబడి ఉన్నది. పౌలు గారు చెప్పినట్టుగా మనం చెప్పగలమా? నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి మాట మాట్లాడాను. ఈ రోజు నుండైనా మన బ్రతుకు మారాలండి. ఇక్కడ చూడండి, ఎక్కడి వరకు వచ్చాం మనం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడని అన్ని విషయాలు మనం విన్నాం. అసలు ఎందుకు వచ్చాడో కూడా మీకు అర్థమైంది. దాని తర్వాత మీరు చూస్తే అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి అని మీరు ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13, ఇది జస్ట్ నేను పరిచయలే చేస్తున్నాను, వాక్యంలోకి వెళ్తాను ఇప్పుడు. అంటే మీకు అర్థం కావాలి యేసయ్య ఎందుకు వచ్చాడు ఎక్కడికని. ఏ బలులు ఇందాక మీకు చెప్పాను, కోడి బలులు కానీ, మేక బలులు కానీ, ఎడ్ల బలులు కానీ అనేక వధిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో పనిచేసేవాడు. జాగ్రత్త వినాల మన వైపు. మీరు ఏమి చదివేది ఏమీ లేదు, అవసరమైతే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు వినొచ్చు. ఇక్కడ ప్రత్యక్ష గుడం అని ఒకటి ఏర్పాటు చేయమని తండ్రి అనే దేవుడు మోషేకి చెప్పాడు. పరిశుద్ధ స్థలము ముందు ప్రాకారం ఉంటుంది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 3 భాగాలు. ఈ 3 భాగాల్లో మొదటి భాగంలో ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది, తర్వాత గంగాళం ఉంటుంది. ఈ బలిపీఠం దగ్గర ఏం చేస్తారు తెలుసా? బలిస్తూ ఉంటారు. వీటిల్ని పశువులను బలిస్తారు. ఉదాహరణకి నేను పాపం చేశాను అనుకోండి, నా పాపము ప్రాయశ్చిత్తం కలగడానికి నేనేం చేయాలంటే, యాజకుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి గొర్రెపిల్లని తీసుకురా అని అంటే, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చిన తర్వాత ఆ గొర్రెపిల్ల మీద నా చెయ్య యాజకుడు ఇట్లా ఉంచుతాడు. ఎప్పుడైతే యాజకుడు గొర్రెపిల్ల మీద నా చెయ్యి ఉంచుతాడో, నాలో ఉన్న పాపం అంతా కూడా ఆ గొర్రెపిల్లలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెపిల్లని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి వధిస్తారు. ఆ రక్తము ప్రోక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఇతనికి పాపం నుండి విడుదల కలిగింది అని నిర్ధారణ చేసేవారు. అందుకనే యోహాను భక్తుడు ఈ రీతిగా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూసి అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లోక పాపములను మోసుకుని పోవడానికి వచ్చాడు. ఆయన ఇక్కడ సింహాసనం వేసుకోవడానికి రాలేదు, ఇక్కడ పరిపాలన చేయడానికి రాలేదు, నీ మీద నా మీద పెత్తనం చేయడానికి రాలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ పాపంలో నా పాపంలో ఆయన మీద వేసుకుని ఆయన బలియాగం అవడానికి లోకానికి వచ్చాడు. దాని కింద మాటలు చదువు, త్వరగా చదవాలమ్మా. చూడు, అర్పించినప్పటికీ కూడా పాపములు ఎలాగొస్తున్నాయంట? జ్ఞాపకం వస్తున్నాయట. చూడండి, అసాధ్యం అన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక కుదరదు పని అది. ఇది అసాధ్యము అని మీరు ఎప్పుడైనా ఎవరినైనా అన్నారనుకో, ఇంక ఇది అవకాశము లేదు. ఇది అసాధ్యము, మనుషుల పాపం తీయడానికి ఇవేవి రక్తము పనిచేయదు, ఈ బలులు అనవసరం అని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి కుమారుడితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చెప్పమ్మ, కింద చదువు. అది ఈ లోకమందు ఎవరు ప్రవేశించారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశించారు. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు చెప్తూ ఉన్నాడు. అది సంగతి. నాకొక శరీరమును నువ్వు అమర్చితివి. అవేమి ఇష్టం లేదు తండ్రి అయిన దేవుడికి. ఎందుకంటే అయ్యో, ఈ మనుషుల కొరకు అనవసరంగా పశువులు, చెప్పండి, ఎందుకు బలవ్వాలి అని తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదట. అయ్యా నా కుమారుడా, దీనంతటికి ఒకే ఒక్క మారు నువ్వు సిలువలో బలియాగమైతే చాలయ్యా, ఇదిగో నీ ప్రాణం పెట్టాల్సిందే
అని ఖచ్చితంగా తండ్రి అంటే ఆ మాటకి కుమారుడైన క్రీస్తు తల వంచి శిరస్సు వంచి తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని అన్నాడండి. అని వెంటనే శిరస్సు వంచి ఆ మాటకు ఒప్పుకొని ఏం చేశాడు? చదవండి, కింద మాట చదవమ్మా. చూడు, నేను వచ్చి, ఈయన గురించి ఎక్కడ రాయబడిందంట? గ్రంథపు చుట్టలో రాయబడిందంట. ఏ గ్రంథము? మీరు ఈ గ్రంథంలో కనుక చూస్తే కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది. దావీదు భక్తుడు ప్రవచిస్తాడు, నన్ను గూర్చి ఎక్కడ రాయబడింది? గంధపు చుట్టలో రాయబడింది. దాని ప్రకారంగా నేను వచ్చాను. ఇక్కడ వరకు మీకు యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఏంటో, తండ్రి అనే దేవుని ఆలోచన ఏంటో, ప్రభు ఇక్కడికి రావడం అంటే ఇవన్నీ మీకు అర్థమైనాయా? అర్థమైన అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మీకు అర్థం కావాలి. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ప్లేస్ ఏంటి, ప్రాంతం ఏంటి అన్నీ కూడా అక్కడ డిక్లేర్ అయినాయి. ఇప్పుడు ఆ మాటలే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1:18 త్వరగా చదవాలి. చాలు, ఇక్కడ మీరు ఈ మాటలు మీరు గమనించి జాగ్రత్తగా ఒక్కొక్క మాట వివరిస్తాను చూడండి. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేబునకు ప్రదానము చేయబడింది. అప్పటికి ఈ మరియ యేసేబుకి ఏమైంది? ప్రదానం చేయబడింది. అప్పటికి ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఆ రోజుల్లో ఉండే సిద్ధాంతం ఏంటంటే కరెక్ట్గా 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి ప్రదానం చేసేస్తారు. యూదులు సిస్టమ్ అది, వాళ్ళ సిద్ధాంతం అది. 12 సంవత్సరాలు ఆడపిల్లకి వయసు రాగానే ఎంగేజ్మెంట్ అయిపోద్ది. 13వ సంవత్సరంలో వాళ్ళకి వివాహం అయిపోద్ది. ఈ 12 సంవత్సరాలకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. ఈ సంవత్సరం గ్యాప్లో ఒకవేళ ఆడపిల్ల గురించి ఏదైనా తప్పుడు సమాచారం మగ ఇంటి వారికి తెలిస్తే ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోద్ది. మగ ఇంటి వారు ఏం చేస్తారంటే ఆడింటి వారికి 10 వెండి నాణాలు కూడా ఇస్తారు. ఇచ్చి, అమ్మా ఇవి నువ్వు చాలా భద్రంగా కాపాడాలి, ఇది మళ్ళా మేము నేను వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇవి మాకు చూపించాలి, ఇవి మాకు చూపించకపోతే ఈ వివాహము క్యాన్సిల్. అందుకనే మీరు లోకా సువార్తలో కనుక మీరు చదువుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో ఒక ఉపమానం చెప్తాడు. ఒక కన్యక గంట ఒక వెండి నాణము పడేసుకుందంట. ఎక్కడో పడేసుకుంటే వెంటనే ఆమె ఏం చేసింది? దీపం వెలిగించి వెతికిందట. వెతికిన తర్వాత అది దొరికిందంట. దొరికిన తర్వాత ఇంటి వారందరిని పిలిచి ఏం చేసింది ఆమె? నాతో కూడా మీరు ఎందుకు సంతోషించాలి ఆమెతో కూడా? ఇదిగో నన్ను చేసుకోబోయే వాడి గురించి ఇదిగో వెండి నాణం నాకు మళ్ళా దొరికింది, నా మీద ఎటువంటి ఫిర్యాదు ఉండదేక ఆయన ఖచ్చితంగా నన్ను వివాహం ఆడతాడు, నాలో ఏ మచ్చ లేదు, నాలో ఏ డాగు లేదు, నాలో ఏ ముడత కూడా లేదు, నాకు చెప్పడానికి నాలో ఏమీ లేదు కనుక ఖచ్చితంగా వరుడైన వ్యక్తి నన్ను వివాహం ఆడతాడని ఆమె చాలా సంతోషపడుతుంది. ఒకవేళ ఆమె అలా సంతోషించడానికి మరొక కారణం ఏంటంటే, ఒకవేళ ఈ వెండి నాణ్యాలు ఒక నాణము మిస్ పోతే ఆమె మీద నిందల మోపి ఏం చేస్తారు తెలుసా? రాళ్ళు రువ్వు చంపేస్తారు. అంటే వెండి నాణం పోతేనే చంపేస్తారా? వెండి నాణం పోతే ఏం చేస్తారు తెలుసా? విడిచిపెట్టేస్తారు. కానీ అవమానించబడితే కనుక రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇక్కడ అదే మాటలు రాయబడి ఉన్నాయి. మోషే ఎప్పుడైతే యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కూడా. సంవత్సరంలో మనకి వివాహం కాబోతుందని యేసేపు సంతోషంగా ఉన్నాడు, ఇటు మనకి కూడా వివాహము అయ్యే ముందు ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చూడండి, రాత్రి ఏదో పగలేదో తెలుస్తుందా? తెలియదు. ఎందుకని చెప్పండి? ఎందుకని?
ఆ రోజుల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోవాలి, లేదంటే బ్యాలెన్స్ అన్నా అయిపోవాలి. ఒకటి ఛార్జింగ్ అన్నా అయిపోవాలి, రెండు బ్యాలెన్స్ అయిపోయి. పొరపాటున సిగ్నల్ కట్ అయింది అనుకో, వీడు తడువుకుంటాడా, మామూలు తడువులాట కాదు. అవసరమైతే పక్కింటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఫోన్ చేసేస్తాడు. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ వరుణ్ణి పట్ల ఆమెకున్న విపరీతమైన ప్రేమ. ఎప్పుడు నా భర్తను చూడాలి, ఎప్పుడు నా భర్తతో మాట్లాడాలి, ఎప్పుడు నా భర్తను కలుసుకోవాలి, ఎప్పుడు నా భర్తతో వివాహం అవుతుంది అన్నట్టుగా ఆ ఎంగేజ్మెంట్ అయిన తల్లి ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన అదే సంభాషణ జరుగుతూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే సడన్గా ఒక ట్విస్ట్ అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక ట్విస్ట్ అంటారా, లేకపోతే అది గుడ్ న్యూస్ అనాలా, అది బ్యాడ్ న్యూస్ అనాలా, ఏమనాలో మనకు అర్థం కాదు. ఇక్కడ తర్వాత మాటలు చదవండి మీరు. వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము. అబ్బా చూడండి, ఈ సంవత్సరం గ్యాప్లో ఏం జరిగిందంటే ఈమె చక్కగా యేసేపును ఎలా వివాహం ఆడాలి, పెళ్లి పనుల్లో బిజీగా ఉంటుంది. ఆమె ఒక పక్కన ప్రార్థన చేసుకుంటుంది, భయభక్తులు కలిగి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏమి ఆలోచన చేసుకుంటూ ఉంది. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఎలాంటి మ్యాచింగ్ వేసుకోవాలి అన్నట్టుగా అదే ఆలోచనతో ఉంటూ ఉండగా, పని చేసుకుంటూ ఉండగా సడన్గా ఇంట్లోకి వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చి ఏమని తెలుసా? వెలుగు వస్తే వచ్చిందిలే, వచ్చిన తర్వాత ఆ వెలుగులో దూత మాట్లాడుతుంది. ఇక్కడ అబ్బా, ఇదిగో ప్రభు దూత స్వప్నం మందు అతనికి ప్రత్యక్షమై చూడండి. అంటే ఇక్కడ ఆల్రెడీ మరియకి కూడా ప్రత్యక్షమైంది దూత. ఇది ఎక్కడ ఉంది ఈ మాటలు అంటే మీరు లోకసువార్త 2:1 కూడా మీరు చదువుకుంటే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. సరే, మెట్టుకు చూడండి. అక్కడికి వెళ్ళి దూత ఆ మరియకు ప్రత్యక్షమయ్యి మరియతో అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక. ఏమంది? మొట్టమొదటి మాట ఏమంది? దయాప్రాప్తురాలా నీకు శుభముగా. ఏ శుభం ఉంటుంది ఆమెకి? మీరు ఆలోచన చేయండి. అప్పటికి వివాహం కాలేదు కదా. వివాహం అయితే సరే, నాకు గుడ్ న్యూస్, నేను గర్భం ధరించాను, ఇంతకు మించి గుడ్ న్యూస్ ఏముందని చాలా సంతోషపడి సంబరాలు చేసుకోవచ్చు. కానీ అప్పటికి ఎంగేజ్మెంట్ అయింది కదా. ఒక పిడిలాంటి వార్త ఆమె విన్నది. ఈ వార్త పొరపాటున ఎవరికైనా తెలిసిందనుకో, మరియని రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ వార్త తెలియంగానే ఆమె చాలా కంగారు పడింది. ముందు ఆ మాటలు చదవండి. చూచి తొందరపడిందంట. ఎందుకు తొందరపడాలి? అక్కడ ముందుగానే ప్రభు అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. తోడై ఉన్నాడంటే తొందరపడకూడదు కదా. మరి ఎందుకు తొందరపడుతుంది? మీ ఏంటి శుభవచనమని తొందరపడుతుంది. చాలు, ఇక్కడ ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఇంకా వినండి. మరియా నువ్వు భయపడకని చెప్పాడు, తొందరపడొద్దని చెప్పాడు. ఈ తొందరపడొద్దు భయపడొద్దు అని అంటున్నాడంటే తొందరపడే మాట, భయపడే మాట చెప్పబోతున్నాడనే కదా ఆ మాటకు అర్థం. ఇప్పుడు అంతేనే చూడండి, మనలో ఎవరైనా సడన్గా చనిపోయారు అనుకోండి, పెద్దవాళ్ళకి వార్త చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? మీరు గాబర్గా పడిపోయా, బాబా ఏముంది చనిపోయి ఇప్పుడు చనిపోయావా అన్నారు అనుకో, బతికున్న వాళ్ళు కూడా మనం చంపేస్తామా లేదా? హార్ట్ అటాక్ వచ్చేది వాళ్ళకి. అందుకనే మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా, అమ్మ మీ అబ్బాయి అంట ఆడప్పటికి పోయాడు, అమ్మ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట, చిన్న దెబ్బలు తగిలినాయంట, హాస్పిటల్లో ఉన్నాడంట, మీరు వెళ్ళి కొంచెం పరామర్శించండి, మనం అందరం వెళ్దాం రండి అని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీళ్ళు యాక్టింగ్ ఎలా కూడా తెలుసా? అటు ఇటు తిరుగుతారు. డాక్టర్ కూడా యాక్టింగ్ చేస్తారు. అక్కడ యాక్టింగ్ చేసే ట్రీట్మెంట్ జరుగుతుందంటే అప్పటికి ఏమవుతుంది? వార్త విని మెల్లిగా తెలుసుకుంటూ ఉంటుంది. తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా గంట తర్వాత వచ్చి అంటాడు, ప్రయత్నం చేశాం కానీ. అలా చెప్పడం వల్ల ఆ తల్లి బ్రతికింది, ఆ కుటుంబం వారు కొద్దిగా నెమ్మదిగా ఉన్నారు. అంతేగాని గాబర పడిపోయి చెప్పాడనుకో, వాడితో పాటు బతుకున్న వాళ్ళు కూడా చంపాలి. అందుకనే దూత ఇక్కడ తెలుగుగా మాట్లాడుతుంది,
దయాప్రాప్తురాలు నీకు శుభము కలుగునుగా అని చెప్పి, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండు, భయపడకము. 3 విషయాలు అక్కడ అభయమిస్తూ ఉన్నాడు. 1 తోడై ఉన్నాడు, 2 భయపడకము, 3 దేవుని వల్ల నువ్వు కృప పొందిందంట. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు వార్త చెప్తున్నాడు. నువ్వు గర్భం ధరించావమ్మా అని చెప్తున్నాడు. నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తల్లి అంది, సరే నిండా మునిగిన తర్వాత చలి ఎందుకు అన్నట్టుగా ఆమె అంది, సరేనయ్యా, దేవుడు నాలో నుంచి బయటికి రావాలని ఆయన ఆశపడ్డాడు కనుక, పరలోకంలో నిర్ణయం జరిగింది కనుక దీన్ని అవునండానికి కానీ కాదనడానికి కానీ నేను సరిపోను గనుక నీ చిత్తమే నా పట్ల జరుగునుగాక అని తాను సమర్పించుకుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇందులో గొప్ప మర్మం ఉందండి. ఎందుకంటే ఈ మరియా ఆ వార్త తెలియంగానే ఈ విషయం పొరపాటున అక్కడ యోధా మత పెద్దలకు తెలిసింది అని అనుకో, ఖచ్చితంగా ఆమెను చంపేస్తారండి. అంటే చావుకైనా తెగించింది ఆమె. ఏం తెగించింది? చావుకు తెగించి ఆమె ముందుకు వెళుతూ ఉంది. ఇక్కడ నేను అంటాను, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఈరోజు కూడా చాలామంది బైబిల్ని కవర్లో పెట్టుకొచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఈరోజు కూడా బహిరంగ నేను దేవుణ్ణి నమ్ముకున్నానని ఎంతమంది చెప్పగలరు? నేను యేసయ్య బిడ్డనని ఎంతమంది చెప్పగలరు? ఎంతమందికి మీరు సువార్తను ప్రకటించారు? ఎంతమందికి మీరు సాక్షిగా బ్రతికారు? ఇవన్నీ చెయ్యాలంటే మనలో తెగింపు ఉండాలి. ఏముండాలి? మనలో తెగింపు ఉండాలి. తెగింపు లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, తెగింపు అనేది క్రైస్తవుడికి ఉండాలి. మనం ఎప్పుడు తెగిస్తాం తెలుసా? భర్త బాగా కొట్టి హింసిస్తాడు చూసారా, అప్పుడంట మనం తెగిస్తే తెడ్డే. అప్పుడే మీరు గరట్లని ఏదైతే వంట వండుకునే సామాగ్రి ఉంటుందో దాన్నే ఆయుధాలుగా మార్చుకుని చేస్తూ ఉంటారు. అవునే కదా? ఇది కూడా అంతే. మనము తెగించేవారిగా ఉండాలి. తెగించకపోతే ఆత్మీయ జీవితం నువ్వు చేయలేవు. ఈరోజు చుట్టాలు వచ్చారా, తెగించు. ఏమంటావు అంటే, అమ్మ ఈరోజు నాకు చర్చ్ ఉంది, నేను వెళ్తున్నా, మీరు కూడా వస్తారండి, లేదా ఇంటికాడ ఉండండి, ఏదో తెచ్చి పెడతాను వండుకోండి. మీరు తెగింపు. ఆ రోజు నీళ్ళు వస్తాయి అనుకో, బాయ్ పోనీ ఓ డబ్బా నీళ్ళు తెచ్చుకుందాం, తెగింపు. ఈరోజు వర్షం వస్తుందా, పోనీ తడితే మొక్కొచ్చేస్తామా, తెగింపు. ఈరోజు డ్యూటీ ఉంది ఆదివారం, వద్దు పోతే పోనీ, ఒక వారం జీతం పోయినా పర్లేదు, ఒకరోజు జీతం పోయినా పర్లేదు, నా ప్రభు కంటే ఎక్కువేం కాదు నాకు, తెగింపు. పగలు మీరు నైట్ డ్యూటీ చేసి వచ్చి పగలు చర్చికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, తెగించాలి. నిద్ర చంపుకోవాలి, తెగింపు. అమ్మో ఇలా తెగించకపోతే నేను ఆత్మజీవితం చేస్తామా చేయలేమా? నేను ఒక మాట నన్ను చెప్పనివ్వండి నా విషయం గురించి. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను మీలేకని చర్చికి వెళ్ళేవాడిని, కానీ మీలేక కూర్చునేవాడిని కాదు. తక్కువ టైంలో ఎక్కువగా దేవుని గణపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. నా పని ఏంటి తెలుసా? అప్పుల్లో నేను వెళ్ళే చర్చికి ఉదయం 4 గంటలు లెగిసేవాడిని. ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతంలో సురారం వెళ్ళి ఆటో తెచ్చుకుని ఆటో మీద అందరిని ఎక్కించుకుని నేనే డ్రైవింగ్ చేసి దింపొచ్చేవాడిని. అలా 2 ట్రిప్పులు వేసేవాడిని రోజుకి. తర్వాత మా ఫ్యామిలీని తీసుకెళ్ళేవాడిని, ఒకసారి బళ్ళు మీద, ఒకసారి ఆటో మీద, ఒకసారి కారు మీద. దాంతోపాటు శనివారం అంతా పరిచర్య చేసేవాడిని, సువార్త ప్రకటించేవాడిని. నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోలేదు. దీనికి ప్రభువే సాక్షి. తెగింపు. నాకు భార్య లేదా, నాకు పిల్లలు లేరా, నాకు కుటుంబం లేదా, నాకు బాధ్యత లేదా? ఉంది. అయితే నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ఒక్కసారి మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టిన తర్వాత ఇవన్నీ మనము పెంటగా ఎంచాలి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను లేమి అయినను వస్త్రహీనత అయినను ఆకలి దప్పులైనను మరణమైనను జీవమైనను
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా విడబాపలేదు. చూసారా, ఆ తెగింపు ఉండాలా. భక్తి చేసామంటే చేసాం కాదు. అలాంటి తెగింపు చేస్తే కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే చెప్పండి అంతే. అదే భక్తి చేయాలి అంతే చేస్తే. అలాంటి భక్తి మనం చేయద్దాం గాక. ఇలాంటి భక్తి ఎంతమంది చేస్తారు? ఒకసారి చేతుల పైకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. రైట్, మీ తీర్మానాలు దేవుడు స్థిరపరచును గాక. ఇలాంటి భక్తి చేద్దాం మనం. అయితే ఇక్కడ ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో, తెలిసిన తర్వాత మరియా ఓకే ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో కానివ్వండి, నేను ఏమైపోయినా పర్లేదు, నా ద్వారా మీరు భూమి మీదకి వస్తానంటే ఇంత మించిన భాగ్యం ఏముందయ్యా. నేను పోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు, నేను హింసపడినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, నన్ను అవమానపరిచినా పర్లేదు. మీకు తెలుసు కదా, కన్యక గర్భం ధరించిందంటే ఇంట్లో వాళ్ళే ఊరుకుంటారా? బయట వరకు వద్దు, ఇంట్లో ఊరుకుంటారా? ఇంట్లో ఊరుకోరు కదా. మరి అలాంటప్పుడు బంధువులు రాబంధువులాగా పడి పీక్కు తింటారు. సరే, బంధువులు అలా చేస్తున్నారంటే రక్త సంబంధికులు ఊరుకుంటారా? రక్త సంబంధికులు ఊరుకుంటారా? ఊరు గ్రామస్తులు ఊరుకుంటారా? ఈ వార్త ఊరు వాడంతా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి చివరికి ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే అందరికి వెళ్ళింది, కానీ యేసేపు తెలియకుండా ఉంటే కొన్ని వివాహమన్నా చేసుకుంటాడు కదా, యేసేపు దగ్గర కూడా వెళ్ళిపోయింది. అప్పుడు యేసేపు ఇలా తిరుగుతున్నాడు, ఇంకా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలా, దీన్ని ఎలా విడిచిపెట్టేసేయాలా, ఇంత అవమానమా, ఇలాంటి దాన్ని నాకు కట్టబెడతారు ఛీ అన్నట్టుగా యేసేపు కూడా ముందు తొందరపడ్డాడు. పడి ఆ స్థితిలో మనమున్నంతే. మీకు తెలుసా, ఒక మాట, ఖచ్చితమైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు ఎవరైనా ఒక సిస్టర్ గురించి నేను ఎవరికైనా ఇంకో సిస్టర్కి చెప్పాను అనుకో, పాపం ఈ అమ్మాయి నిజంగా మంచిదే, మంచి క్వాలిటీ కలిగిందే, కానీ ఇంకొక సిస్టర్కి నేను ఈ సిస్టర్ గురించి ఏమంటానంటే ఆ అమ్మాయి మంచిది కదండి అని అన్నాను అనుకో, ఆమెతో అన్నాను అనుకోండి, ఆమె జీవితాంత కాలము ఈమెను ఎలా చూస్తుంది? చూడ. అందుకనే పొరపాటున ఎదుటివాడి విషయము ఇంకొకరి దగ్గర మన పొరపాటున చెప్పకూడదు. చెప్పామనుకో, ఆమె ఎంత మంచి పని చేసినా ఆమె దృష్టిలో ఎప్పుడు కూడా చెడ్డగానే మిగిలిపోతుంది. ఇది చాలా విలువైన విషయం, గుర్తుపెట్టుకోండి. అయితే యేసేపు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలి, ఎలా విడిచిపెట్టాలని ఆలోచించి విసిగిపోయి నీరసం వచ్చి పడుకుని పోయిన తర్వాత దూతకు తెలుసు కదండి, దేవునికి తెలుసు కదా, అమ్మో యేసేపు దగ్గరికి వెళ్ళకపోతే ఇది చాలా ప్రమాదకరం, ఎవరికి తెలిసినా తెలియకపోయినా యేసేపుకి ఈ విషయం తెలియాలని మళ్ళీ వెంటనే దూతని దేవుడు ఎక్కడ పంపించాడు? అక్కడ ఇప్పుడు చదవండి ఆ మాటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఈయన ఎవరు కుమారుడు అంట? దావీదు కుమారుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం ఎలాగుందో చూడండి. దావీదు వంశంలో నుంచి ఆయన పుడతాడనే ప్రవక్తలు ప్రవచించారు. దావీదు కుమారుడు అని యేసేపు నీ భార్య అయిన మరియాను భయపడకము. వెరీ క్లారిటీగా చెప్పాడండి ఇక్కడ దూత. వెరీ క్లారిటీగా ఏం చెప్పాడు తెలుసా? ఓ దావీదు కుమారుడు అని యేసేపు, ఇదిగో నువ్వు భయపడకయ్యా, ఆందోళన చెందకయ్యా, కంగారు పడకయ్యా. నీ భార్య, నువ్వు చేసుకునే భార్య మరియా ఉందో చూసావా, ఆమె గర్భం ధరించింది, వాస్తవమే. అది ఊరువాడ చెప్పినట్టుగా ఆమె మీద పాపం చేయలే, ఆమె అక్రమమైన సంతానం కాదు, అది అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆమె గర్భం ధరించలేదు. ఎవరెవరో నీకు ఏదో చెప్పుంటారు, అవి ఏమి నమ్మకో. నేను చెప్తున్నాను వినయ్యా, ఆమె గర్భం ధరించడం వాస్తవమే, కానీ ఆ గర్భము పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందంతే. ఇది నమ్ము నువ్వు, అది పరిశుద్ధాత్మ ద్వారానే కలిగింది. అప్పటికి యేసేపు నమ్మడానికి కూడా గల రీజన్ ఏంటంటే, ఒకటి దూత చెప్పడము, రెండోది నేను అనుకుంటాను ఆ రాత్రి నిద్ర పట్టలేదు కదా, లేఖనాలు తిరిగేసి ఉంటాడు. ఏం చేశాడు? లేఖనాలు తిరిగేస్తే ఏముంది అక్కడ? యెషయా గ్రంథం చదువుకుంటాడు, మనం చదివినట్టుగా. మనం ఏం చదివాం యెషయా గ్రంథంలో? ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కన్నును, ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఉందా లేదా? ఇదే మాట ఆయన చదువుకున్న తర్వాత, ఓహో ఈ మాట నాకు ఇప్పుడు తెలిసింది, కానీ ఇంతకుముందు ఇది
లేఖనాల్లో ముందుగానే రాయబడింది కదా అన్నట్టుగా నేను అనుకుంటాను. ధర్మశాస్త్రమును చదివాడు కాబట్టే నమ్మడు. లేకుండా దూత చెప్పినంత మాత్రం నమ్మేడు అంటారా? చెప్పండి. మీరు కూడా బైబిల్లో నేను ఏదో చెప్పాను మీరేదో నమ్మరు అనుకోవద్దు ఎప్పుడు కూడా. బైబిల్లో నేను చెప్పింది అలా ఉందా లేదని బెరియ సంఘస్థులాగా మనం కూడా ఏం చేయాలా? పరిశీలన చేయాలి. ఎలాంటి బోధకుడు మీకు బోధించినా మీరు కరెక్ట్గా బైబిల్ కనుక మీకు జ్ఞానం ఉంటే ఏ బోధ బట్టి ఆ బోధ మీరు వినరు, ఎక్కడ మట్టి అక్కడికి వెళ్ళరు, ఎవరితో మట్టి ఎవరితో మాట్లాడరు, ఏ సంఘాన్ని బట్టి ఆ సంఘానికి వెళ్ళరు. ఎందుకంటే ఆది అపోస్తుల బోధ వాక్యం ఏదైతే చెప్తుందో అదే ప్రకటిస్తారు. ఈ రోజుల్లో బోధ కల్తీ బోధ వచ్చేసింది. పట్టుబడి 10 నిమిషాలు వాక్యం చెప్పట్లేదండి. ఏ కాడికి ఏం చెప్తున్నారంటే అద్భుతాలు, పాటలు, కొరియోగ్రఫీ. ఓ ఇది చూసి ఆహా ఓహో. ఏంది పిండకుడు ఆహో ఓహో ఇది దేనికి? నీ జీవితం ఎలాగుంది నువ్వు ఆలోచించు. ప్రభు రాకడికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఇక్కడ మరియా యేసేపు ఆ వార్త తెలియంగానే నెమ్మదిగా ఆ వార్త తెలియంగానే ఏం చేయాలి తెలుసా? ఉలుక్కుమని లేచి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఏదో తప్పుగా ఆలోచన చేశానయ్యా, నేను నిజంగా మరియని విడిచిపెట్టాలనుకున్నానయ్యా. రహస్యంగా, అది కూడా ఎలా విడిచిపెట్టాలనుకున్నాడంటే రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ యేసేపులో గొప్ప విషయం ఏంటి తెలుసా? యేసేపు నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఈ విషయం తెలిసినంటే వాస్తవానికి వెళ్ళి అలా అమ్మకొని అనగా చెప్పాలా? చెప్పకుండా మనసులో పెట్టుకుని అలాగ నిద్రపోతూ ఉన్నాడు. మేబీ నేను అనుకుంటాను ఒకవేళ తెల్లవారితే పరిస్థితి ఎలాగుండేదో. అంతేనా? ఆ నైట్ కాబట్టి సరే నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకులే, ఈ విషయం కంగారు పడతారు కదా అన్న ఉద్దేశంతో అలాగ ఆ మాట విని అలా పడుకుని పోయాడు. చూసిన మంచి వార్త ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదండి. ఈ మాట బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఏదైనా మంచి వార్త అంటే ఇది శుభవార్త. అలాంటి విషయాలు మనం తొందరపడి చెప్పకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకనే దూత ఆలస్యం చేయకుండా నైట్ వెళ్ళి చెప్పడం వల్ల నిజంగా వాళ్ళ ఇద్దరి యొక్క కలయిక వల్ల, ఆ ఇద్దరి యొక్క మనస్తత్వం ఒకటవటం వల్ల, ఇద్దరు నీతిమంతులు కనుక, ఇద్దరు పరిశుద్ధులు కనుక, ఇద్దరు కన్యకలు కనుక వాళ్ళిద్దరి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆలోచన చేసుకొని వెంటనే యేసేపు ఏం చేయాలి తెలుసా? నెమ్మదిగా వెళ్ళి అయ్యా నేను అట్లన్నా మరియను చేర్చుకుంటానయ్యా అని వెళ్ళి మరియను చేర్చుకున్నాడు. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినండి. చేర్చుకున్న తర్వాత ఇక్కడ ఈలోగా ప్రజా సంఖ్య రాసుకోవాలని ఒక రాజు ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసిన తర్వాత మరియను, అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు వాస్తవానికి? బెత్లెహేంలో ఉన్నారా లేకుంటే ఇంకెక్కడున్నారు వీళ్ళు? అయ్యో ఎక్కడున్నారు వీళ్ళు? బైబిల్లో రాయబడలేదా? డైరెక్ట్ బెత్లెహేంలోనే ఉన్నారా? అది నజరేత్ అని ఊరిలో ఉన్నారు ఫస్ట్. వీళ్ళు నజరేత్ అని ఊరిలో నుండి అక్కడ ఊరికి వెళ్ళారంటే వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ప్రజా సంఖ్య రాయించుకోవాలని, నమోదు చేసుకోవాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉండగానే దారి మధ్యలో ఏం జరిగింది తెలుసా? నేను ముగిస్తున్న, జాగ్రత్త వినండి. ఆ దారి మధ్యలోనే ప్రసవించిందండి. ఆ నొప్పులు తాళలేక ప్రసవించిన తర్వాత ఆ యేసేపు వెతుకుతూ ఉన్నాడు. ఎవరైనా స్థలం ఇస్తారా అని అనేక తలుపులు కొడుతూ ఉన్నాడు. కానీ ఎవరు మా ఇంట్లో స్థలం లేదంటే మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదంటే మా ఇంట్లో స్థలం లేదు, ఇలా అందరూ అంటూ ఉన్నారు. చివరికి సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. సత్రం గురించి పోయిన వారం చెప్పాను మీకు. ఆ సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. ఈ స్థలం లేనందున ఏం జరిగిందంటే ఆయన పశువుల తొట్టిలో ఆయనకి స్థలం దొరికింది. ఎక్కడ దొరికింది యేసుకి స్థలము? ఎవరిచ్చే స్థలం ఆయనకి? స్థలం ఎవరిచ్చారు ఆయనకి? పశువులు ఇచ్చినాయి. అది ఆ మాట చెప్పండి. పశువుల తొట్టి అంటే పశువులదే కదా. పశువులు ఏం చేసినాయి? యేసయ్యకి స్థలం ఇచ్చి, అంటే మనుషులు ఎవ్వరు కూడా ఆయనకి స్థలం ఇవ్వలేదు. ఆయన అందుకని అంటాడు బాధపడుతూ ఒక మాట. ఒక శాస్త్రి ఆయన వెంబడిస్తూ ఒక మాట అంటాడు, అయ్యా బోధకుడా, మీ ఇల్లు ఎక్కడా? నువ్వు ఎక్కడ నివాసం చేస్తావు?
మీ ప్రాంతం ఏది? నువ్వు ఎలాంటి బిల్డింగ్లో ఉంటావు? ఎలాంటి ప్యాలెస్లో ఉంటావు అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు. ఈ భూమి మీద 33.5 సంవత్సరం నా ప్రభు బ్రతికాడండి. ఎవరు ఆయనకి స్థలం ఇవ్వలేదు. నేను అంటాను, ఈ క్రిస్మస్ దినాన నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన నెమ్మది, నిజమైన సమాధానము మీకు కావాలంటే నా యేసయ్యకి నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ హృదయంలో యేసయ్యకి మనం చోటిచ్చేవారుగా ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. చక్కటి వర్తమానం దేవుడు మనతో మాట్లాడాడు కదా. మనం ఇప్పుడు దేవుడు